రాయలసీమ నియోజకవర్గం 60వ వార్డు పరిధి అశోక్ నగర్లో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు చర్చి పాస్టర్ ఏ విజయ్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర వైకాపా ప్రధాన కార్యదర్శి సర్గడం పట్నీరావు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి చర్చి సభ్యులకు స్థానికులకు చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్నీరావు మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులందరూ ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, యేసు ప్రభు ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపించేందుకు ఆయన కృషి ఎంతో అభినందనీయమని, దయ, ప్రేమ, ఆప్యాయతలు ఒకరిపై ఒకరు చూపాలని యేసు ప్రభు కోరుకునేవారని, అందుకే ఆయన అందరికీ దేవుడయ్యారని ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పాస్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అందరి మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఆ దేవదేవుడు కోరుకునేది ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు ప్రేమాభావంతో మెలగాలని, అదే యేసుక్రీస్తు సిద్ధాంతమని అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మంచి పాలన సాగిస్తూ ప్రతి వర్గానికి చేదోడుగా ఉంటూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పాలన జనరంజకంగా సాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కామాక్షి, సుబ్బలక్ష్మి, ఉమాతో పాటు చర్చి సభ్యులు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మొత్తం ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ అశోక్ నగర్ 60వ వార్డులో క్రిస్మస్ వేడుకలు ఇక్కడే కాదు యావత్ భారతదేశం అంతా చేసుకున్న ఇది ఒక పండగ. మరి ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మరి ఈరోజు నేను మీ అందరి మధ్యని కేక్ కట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా నేను భావిస్తూ, మరి అలాగే ఈ యొక్క చర్చికి విజయ్ కుమార్ ఒక అధ్యక్షులుగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఆదివారం కూడా ఈ చర్చిలో పాల్గొనడం చాలా అదృష్టకరం. మరి అలాగే మీరందరూ ఒక బిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఆశీస్సులు ఇచ్చారు. మరి మీ ఆశీస్సుల వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజామన్ననాలు పొందుతున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి, మరి ఎలాగైతే మన ఈ క్రీస్తులు కాదు అందరూ కూడా ఆయనకి సహకారాలు అందించారు. ముందుగా మిమ్మల్ని అందరూ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. మీ బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి బాటలో నడుస్తున్నారో మరి మీరందరూ కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటా. అతను మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇక్కడ కేక్ కట్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మరి ఈ అధ్యక్షుల గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వచ్చే అంటే ఇది మనకి సమయం కాదు, మరి ఈ మీ బిడ్డని మీరే మళ్ళీ ఇంకొకసారి చేస్తే అభివృద్ధి బాట ఏమని చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అశోక్ నగర్ బర్మ కాలనీ. ఇగో మా మధ్యకి చక్కగా ఏమండి మన సెక్రటరీ గారు వచ్చారండి, వైసీపీ నాయకులు ఏంటండి ఈ ప్రాంతానికి పతీనా గారు మన మధ్యకి వచ్చేట చక్కగా సంతోషకరమైనది. ఎందుకంటే ఎప్పుడు కూడా వైసీపీ అనేది మాకు చాలా ప్రాముఖ్యమైన పార్టీ. నేను ఇప్పుడు కూడా చక్కగా, ఎందుకంటే మీకు తెలిసింది మన జగన్ గారి గురించి మనం ఇంకా చూడాల్సిన అవసరమే లేదు. మన క్రైస్తవులు మతపరమైన కాదు కానండి, పేదల పట్ల ఒక చక్కటి ఆలోచన కలిగి ఎప్పుడు పేదల గురించి ఆలోచించే నాయకులు కనుక ఆ నాయకుల్లాగే మన నాయకులు కూడా ఉండి ఎప్పుడు మన ప్రాంతాన్ని చక్కగా శాంతి సమాధానాలతో చక్కగా పరిపాలించాలని నేను ఆశపడతా ఉన్నానండి. నమస్కారం. థ్యాంక్ యూ.